భక్తకోటికి నమస్సుమాంజలి. జయ రామకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతోమందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి. అసలు ఆధ్యాత్మిక జీవితంలోకి అందరూ ప్రవేశించడానికి అర్హత ఉందా, లేకపోతే కొందరికే ఆ మార్గంలో ప్రవేశం ఉంటుందా, ఎందుకు మనకు అసలు ఆధ్యాత్మిక జీవితము అవసరమా, మనం ప్రాపంచికతలో బాగానే ఉన్నాం కదా, మనం అంటే సెటిల్ అయిపోయాము, ఇల్లుంది, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి, అయినా ఎందుకు మనశ్శాంతి మనందరికీ కరువవుతుంది? ఇవన్నీ కూడా ఎంతో మందిని వేధిస్తున్నటువంటి సందేహాలు కదండి, ధర్మ సందేహాలు. కాబట్టి వాటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి, వాటన్నిటి యొక్క జవాబులు ఏంటి, ఎక్కడి నుంచి మనం తెలుసుకుంటాము, ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అందరూ ఎందుకు సాహసం చేయలేకపోతున్నారు, అది ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కత్తి మీద సాము లాంటిది అని అంటారు కదా, అన్ని అడ్డంకులు వస్తాయా, ఒకవేళ అలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఎన్నో ధర్మ సందేహాల గురించి మనము చర్చించుకుందామండి. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఆ సందేహాలు ఉన్నప్పుడు మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. మనం ఎంతో మంది గురువుల సహకారంతో ఇలా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనము ఎలా మొదలు పెడతాము. ముందుగా మనం ప్రణామ మంత్రాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నే దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వ విద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతి రాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. మనకు భగవంతుని దయ ఉంటేనే, భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఇలాంటి సత్సంగాలు అయితేనేమి, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి వినాలనే అభిరుచి కలగడం అయితేనేమి, అన్నీ కూడా భగవంతుని అనుగ్రహాన్ని బట్టే ఉంటుందండి. కాబట్టి ఏమేమి మనము తెలుసుకోబోతున్నాము ఏమిటి అనేది చూద్దాము. ముందుగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు స్టార్ట్ చేస్తాను. ఎందుకు మనము ఆధ్యాత్మిక జీవితంలోకి అసలు అడుగు పెట్టడం లేదు అనేది మనం చూద్దాం ఇప్పుడు ముందుగా. కాబట్టి ఏంటిది అంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఏవైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, అప్పుడు ఎంత శ్రద్ధగా మనం ఆ వస్తువు గురించి తెలుసుకుంటాం చెప్పండి. ఎవరైనా ఆ వస్తువు ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని సంప్రదిస్తాము. ఆ వస్తువుకి ఏదైనా రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటాము. అన్ని విషయాలు కూలంకషంగా మనం తెలుసుకున్న తర్వాతనే దాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తాము. అయితే మనము ఈ ఆధ్యాత్మిక జీవితం విషయానికి వస్తేనేమో, మనం ఎన్నో లక్షల జన్మల తర్వాత ఈ మానవ జీవితం మనకు ప్రసాదించాడు భగవంతుడు. అది కూడా భారతదేశంలో ఒక హిందువుగా జన్మ తీసుకున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మోక్షానికి మనకు ద్వారం తెరుచుకుంది అని అర్థం. అంటే అందుకని ఉపనిషత్తుల్లో ఏం చెప్తారంటే, ఉపనిషత్తుల్లో ఆత్మజనో హతాహ అంటారు. ఆత్మ విద్యను నువ్వు తెలుసుకోకుండా ఈ భూమి మీదకి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఆత్మ విద్యను తెలుసుకోకుండా గనక నువ్వు నీ మానవ జీవితాన్ని ముగించేసావు అంటే ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానము అని ఉపనిషత్తులు చాలా పరుషంగానే మనల్ని హెచ్చరిస్తున్నాయి. అయితే మనకు వచ్చిన ఇక్కడ చిక్కు ఏంటి అంటే, మనకు మానవ జీవితం ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ మనసును మనం ఎలా, ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇది ఏమీ తెలియటం లేదనమాట. అంటే మన శరీరానికి సంబంధించిన, బుద్ధికి సంబంధించిన, మనసుకు సంబంధించిన మాన్యువల్ ఎక్కడుందో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. కాబట్టి ఆ మాన్యువల్ అన్నీ ఏంటివి అంటే వేదాలు మరియు ఉపనిషత్తులు. అయితే ఆ వేదాలు ఉపనిషత్తుల్లో అంతా కూడా చాలా అంత సరళమైన భాష ఏమి కాదు కదా, అదంతా కూడా
గ్రాంధికంగా సంస్కృతంతో కూడి ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మహర్షులు వాళ్ళకి అర్థమవుతుంది, పెద్ద పెద్ద సాధకులకి వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మరి సామాన్యుల విషయం ఏం చేస్తామంటారు? కాబట్టి మహా ఋషులు మహర్షులు అందరూ వాళ్ళ తపనంతా ఏంటంటే, అయ్యో ఈ మానవాళి ఇంత దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నారే, ఈ ప్రాపంచిక జీవితంలో పడి తను చాలించేస్తున్నారే, ఈ మాయా ప్రపంచంలో పడి చిక్కుపడి వాళ్ళు తను చాలించేస్తున్నారే, వీళ్ళని దరిచేర్చే మార్గం లేదా అని వాళ్ళు తప్పించిపోయారనమాట. వాళ్ళు మానవ కోటి కోసం ఆ తపస్సులు చేశారు కాబట్టి ఈ భారతదేశంలో అంత శక్తి, అంత ఆధ్యాత్మిక శక్తి జాగృతమయ్యి మన దేశం పుణ్యభూమిగా కొనియాడబడుతుంది. మన భారతదేశం ఎప్పుడైతే శక్తి కేంద్రంగా, ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా ఉంటుందో ఆ శక్తి ద్వారానే ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అని స్వామి వివేకానంద వారు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మనం గనక ముందుకు వెళ్ళి మన ధర్మాన్ని, మన సంస్కృతిని గనక పరిరక్షించుకోగలిగితే మానవాళ్ళందరికీ మనం సేవ చేసిన వాళ్ళు మొత్తం అంట. భారతదేశం యొక్క ఆ ఉద్దేశమే అదే అనమాట. మన సంస్కృతి అటువంటిది, అంత గొప్ప దేశం మనది. కాబట్టి ఋషులు మహర్షులంతా ఏం చేశారు అంటే, ఈ ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ మానవాళికి అర్థం కావని చెప్పేసి వాళ్ళ తపన పడి వాటినంతా ఒక కథల రూపంలో చిన్న వాళ్ళంతా పురాణాలుగా రచించారు. కాబట్టి ఆ మహాపురాణాల్లో ఉన్నటువంటి కథలన్నీ పుక్కిటి పురాణాలు అనుకోకుండా మనము వాటిని గనక అధ్యయనం చేసి మన ఇంట్లో గనక అదొక సంస్కృతిలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా పర్వాలేదు, కానీ రామాయణం అయితేనేమి, భగవద్గీత, మహాభారతం ఇలాంటి పుస్తకాల్ని మనము ముందు పూజ చేయడం స్టార్ట్ చేద్దాం. మనం భగవద్గీతను అందరూ కూడా ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తుంటారు. అయితే అందులో ఉన్న విషయాల్ని మెల్లగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందుకని ఋషులు మహర్షులు అలా మనకి పురాణాల రూపంలో ఇచ్చారంట. కాబట్టి జీవితంలో ఒక్క పురాణమైనా మనము దాని గురించి అర్థం చేసుకుని ఎంతో మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మనకు ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు. చాగంటి కోటేశ్వరరావు గారు అయితేనేమి, సామవేదం గారు అయితేనేమి, నండూరి గారు, గరికపాటి గారు, ఎంతో మంది మహామహులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం సత్సంగం అంటే కేవలం సత్సంగం అనగా అర్థం ఏంటిది అంటే, సత్ అనగా నిజం ఏంటిది, అసలైన నిజం ఏంటిది? సత్యం అనమాట. సత్యం అంటే ఏంటి? భగవంతుడు మాత్రమే సత్యం. మిగతా ప్రపంచం, భగవంతుడు సృష్టించిన ప్రపంచం అంతా కూడా అనిత్యమైనది, అసుఖమైనది, దుఃఖంతో కూడుకున్నది, లోపభూయిష్టమైనది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సత్సంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, ఓన్లీ కేవలము నిజం గురించి మాట్లాడుకుంటాం. అక్కడ అనవసరమైన కబుర్లు ఉండవు అనమాట మన దగ్గర. నిజం ఏంటిది, అసలు నిజమైన మార్గం ఏంటి, మన జన్మ తరించి వేసుకోవాలంటే ఎలా ముందుకెళ్ళాలి, మనం ఇప్పుడున్న జీవితాన్ని సక్రమంగా సద్వినియోగం ఎలా చేసుకోవాలి, మనకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని సక్రమంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అలా సద్వినియోగం చేసుకుంటే అది ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకు వచ్చే జన్మకి అని ఇవన్నీ కూడా మనం చూడబోతాం అనమాట. ఇది ఈ ఎపిసోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి రాబోయే ఎపిసోడ్స్లో మీకు అన్నీ కూడా ధ్యానము, ఆధ్యాత్మిక జీవితము, అందులో వచ్చే అడ్డంకులు ఎలా ఎదుర్కోవాలి అయితేనేమి, సత్సంగం యొక్క లక్షణాలు అయితేనేమి, అసలైన భక్తి అంటే ఏమి, భగవంతుని చేరుకోవడానికి ఎన్ని రకాలైన మార్గాలు ఉన్నాయి, అన్నీ కూడా కూలంకషంగా నిదానంగా మనము క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో, ధర్మ సందేహాల రూపంలో మనము తెలుసుకోబోతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జయ రామకృష్ణ. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.